నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. భేటీ వివరాలు సిటీ న్యూస్ ద్వారా వెల్లడి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఉత్సాహంగా పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు 22వ దసరా మహోత్సవాలు. రాట మహోత్సవంలో కమిటీ సభ్యుల వెల్లడి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఏలూరు పర్యటన విజయవంతం చేయాలి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ విజ్ఞప్తి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజీని వేగంగా చెల్లించాలని, కూటమి పార్టీల పటిష్టతపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కరాటం రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ యొక్క విశేషాలను సిటీ న్యూస్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఈ భేటీలో అనేక విషయాలపై చర్చించామన్నారు. ముఖ్యంగా ఆర్&ఆర్ ప్యాకేజ్ చెల్లింపు ఆలస్యం కావడంతో రైతులు నష్టపోతున్నారని వివరించామన్నారు. అదేవిధంగా కింది స్థాయిలో కూటమి నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. కావున దీన్ని కూడా పరిష్కరించాలని సీఎంని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా భూసేకరణలో కూడా రైతులకు మరింత న్యాయం చేయాలని కోరినట్లు కరాటం రాంబాబు వివరించారు. ఈ ఆర్&ఆర్ మన కూటమి పటిష్టత గురించి మాట్లాడారు. ఆర్&ఆర్ ప్యాకేజీ రైతులను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అసలే రైతు దెబ్బతిని ఉన్నాడు. ఆ ప్యాకేజీ సక్రమంగా స్పీడప్ చేయాలి. అదే చెప్పాను. అట్లా మాట్లాడాను. ఆ విషయంలో నేను చూస్తాను. ప్రాజెక్ట్ అంతా అయిపోయింది. ఆర్&ఆర్ చేస్తే నీళ్ళు అయిపోతాయి. స్పీడప్ చేస్తే అంటే ఈ ఆర్&ఆర్ ప్యాకేజీ మీడియేటర్లు అవి ఎక్కువైపోయారని చెప్పాను. మీడియేటర్లు అందరూ కూడా దీన్ని రైతులు ఇబ్బంది పాలు చేస్తున్నారని పెట్టాను. అదే నేను ఈ కూటమి కరెక్ట్ చేయకపోతే స్థానిక ఎన్నికల మీద ఇబ్బందులు పాలవుతామండి. ఒకసారి మీరు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పారు. మీరు పవన్ బాగానే ఉన్నారు, చాలా క్లోజ్గా ఉన్నారు. కింద స్థాయిలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. షార్ట్ అవుట్ చేయాలి. మొత్తం ఓవరాల్గా చెప్పాను. నేను ఓవరాల్గా ఇది కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది అని చెప్పాను. అప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తున్నారు కదా, ఇదే విధంగా అమరావతిలో చేస్తున్నారు. వాళ్ళకి అనేక బెనిఫిట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రైతుకి 15 లక్షలు ఇస్తే ఇక్కడ 10 ఎకరాలు అక్కడ ఇస్తే ఇక్కడ 3 ఎకరాలు కూడా రాదు కదా. 3 ఎకరాల్లో 20% వీళ్ళు అంటున్నారు. మీడియేటర్స్ డిపార్ట్మెంట్లు 20% అంటున్నారు, 15 అంటున్నారు. ఏంటంటాడు రైతు? బరి తగ్గించినట్టు ఉంది. ఇవ్వనన్న వాళ్ళది డిఎన్ అయిపోయినా సరే మేము క్యాన్సిల్ చేసామని ముఖమే పడేసారు ఫైల్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య నాయకుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి జెట్టి గురునాథరావు మాట్లాడారు.
పార్టీ పట్ల ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తున్నారన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చర్యల్ని చేపట్టామన్నారు. మండల కమిటీ, అనుబంధ కమిటీల ఏర్పాటుకు ఈ సమావేశం నిర్వహించినట్లు వివరించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి కంపం విజయరాజు మాట్లాడారు. బూత్ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ప్రతి గ్రామం నుండి నాయకులను ఎంపిక చేసి మండల కమిటీలతో, అనుబంధ కమిటీలతో అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలంలో అనుబంధ కమిటీలు, మండల కమిటీలు నిర్ణయించేందుకు ముఖ్య నాయకులతో మరి సమావేశం ఏర్పాటు చేయడం. ముఖ్య అతిథిగా మరి ఇన్ఛార్జ్ విజయరాజు గారు పాల్గొనడం జరిగింది. అధ్యక్షులుగా నాగేంద్ర గారు. ప్రస్తుతం ఏంటంటే పార్టీ పట్ల మొత్తం ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అంకితభావంతో ఉంది. అందరూ కూడా మేము పనిచేస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారు, మోసం చేశారు. ఈవేళ గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా జగనే కావాలి, మాకు జగన్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మేము కూడా పనిచేస్తామని చెప్పేసి ఈవేళ ముఖ్యమైన మీటింగ్ అంటే సుమారు 200 మంది వచ్చారు, ఒక 50 మందిని రమ్మంటే. అని దాన్ని బట్టి మన జంగారెడ్డి మండల స్థాయిలో అర్థమవుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఎంత ఉత్సాహంగా ఉండి మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఈ హామీని నెరవేర్చాలి, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా మేము చెప్తాం, ప్రజల దగ్గర తీసుకెళ్తాం. ఏ రకంగా మనకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మోసం చేస్తాం, ప్రతి ఒక్కరు తీసుకెళ్తాం అని చెప్పేసి ఉన్నందుకు మరి అందరూ కూడా అభినందిస్తున్నాం. ఈ రోజున తప్పకుండా రానున్న అన్ని ఎలక్షన్లు కూడా మరి జంగారెడ్డి మండలం కానీ, టౌన్ కానీ, మరలా వైఎస్ఆర్సీపీ అన్ని స్థానిక ఎలక్షన్లు కానీ, రాబోయే ఎలక్షన్లు కానీ మరి కైవసం చేసుకుంటామని చెప్పేసి మరి ఈరోజు కార్యక్రమం ధీమా వ్యక్తం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. జంగారెడ్డిగూడెం మండలంలో పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం కోసం మండలంలో ఉన్న వివిధ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్కరిని లేక ఇద్దరిని పనిచేసే కార్యకర్తల్ని వివిధ మండల పార్టీ పోస్టులో నియమించడానికి గాను మండల కమిటీలు, మండల అనుబంధ విభాగాలు నిర్ణయించే క్రమంలో ఈ మీటింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి గ్రామంలోనూ పటిష్టంగా ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి మండల స్థాయి వరకు వివిధ పోస్టుల్ని దాదాపు మన మండలంలో ఇచ్చే పోస్టులే దాదాపు ఒక 500-600 మంది ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికి కూడా సమర్థులైన కార్యకర్తలని నాయకులుగా ఎన్నుకుని పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. దాని గురించి భాగంగా ఇది పార్టీలో అందరి సమక్షంలో ఈ పోస్టులు ఇవ్వటం, వాళ్ళే పలానా వాళ్ళు బాగా పనిచేస్తారు కాబట్టి వీళ్ళు ఈ పోటీకి సూటబుల్ అని నాయకులుగా కార్యకర్తలు ఎన్నుకోవడం జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మరి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు బాగా అటెండ్ అవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు 22వ దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు టీవీఏ తారకం తెలిపారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో శనివారం పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద రాట మహోత్సవం జరిపారు. ఈ సందర్భంగా మహంకాళి రంగప్రసాద్, వందనపు వెంకటేశ్వరరావుతో కలిసి తారకం మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడూరి వెంకటరమణ శర్మ, ప్రముఖులు చామర్తి శ్రీరాములు, చిన్ని రామ సత్యనారాయణ, బలరాం రాంబాబు, కొనకల్ల సోంబాబు, మాతు శ్రీమన్నారాయణ, ధార రవి, కర్పూరం కృష్ణారావు, దూబగుంట్ల పాపిరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 22వ సంవత్సరం దసరా ఉత్సవంలో భాగంగా ఈరోజు 11:24 రాట ముహూర్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు జరుగుతాయి కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలి కోరుచున్నాం. అక్టోబర్ 4వ తారీఖున అన్నప్రసాద వితరణ మరియు ఊరేగింపు కూడా జరుగుతుంది కాబట్టి
అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు 11:24 రాట ముహూర్తం చేస్తడం జరిగింది. వచ్చే సెప్టెంబర్ 22వ తారీఖున దసరా నవరాత్రులు ప్రారంభిస్తారు. ఇది 22వ సంవత్సరం కార్యక్రమాలు మొదలవుతున్నవి. అక్టోబర్ 4వ తారీఖున బ్రహ్మాండమైన ఊరేగింపు గ్రామోత్సవం ఉంటుంది. అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక పట్టణ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు ప్రార్థనలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాము. పూర్తి వివరాలన్నీ కూడా పాంప్లెట్ రూపంలో కూడా అందరికీ తెలియపరచడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున కన్యకా పరమేశ్వర అమ్మవారి 22వ సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 11:24 రాట్న ముహూర్తం ఉన్నది. ఈ నెల సెప్టెంబర్ 22 నుంచి 4వ తారీఖు దాకా దసరా ఉత్సవాలు జరుగుతాయి. 4వ తారీఖున అన్నదానం జరుగుద్ది. అదే రోజు ఊరేగింపు. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. దీనికి సంబంధించినది పాంప్లెట్ ఒక 2 రోజుల్లో ఉత్సవ కమిటీ చైర్మన్ తడికమల్ల తారకం గారు రిలీజ్ చేస్తారు. అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సెప్టెంబర్ 3వ తేదీన ఏలూరుకి వీచేయనున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడెం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వేమూరి శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మదన్ ఏలూరి పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. కావున జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండలం నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు సెప్టెంబర్ 3వ తేదీన ఏలూరుకి తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబరపు నివాస్, నాయకులు కాసరపు నారాయణ, పేరబొత్తుల వెంకటరావు, బి నారాయణమూర్తి, కుక్కల సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు మోడీ గారి పరిపాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా దూసుకెళ్ళిపోతున్నటువంటి ఇది ఇవాళ ప్రపంచం అంతా ఇవాళ భారతదేశానికి కాదు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సెంట్రల్ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మన బీజేపీ, టీడీపీ అలాగే జనసేన మన కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని రంగాల్లోనూ తీసుకెళ్తూ రాజధాని అభివృద్ధి కానీ మిగిలిన విషయాల్లో కానీ ఇవాళ ఆడపడుచులకి ఉచిత బస్సు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు పెట్టారు. అలాగే మన పార్టీ కూడా ప్రతి కార్యకర్తని ఇవాళ కలిసి కింద బూత్ స్థాయి నుంచి ఇవాళ పార్టీని బలపరిచేటటువంటి ఉద్దేశంతో నూతనంగా వచ్చినటువంటి పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. దాంట్లో భాగంగా రేపు 3వ తారీఖుని మనకి ఏలూరులో బ్రహ్మాండమైన 5 నుంచి 6 వేల మంది కార్యకర్తలతోటి ఒక అద్భుతమైన ర్యాలీ మంచి మీటింగ్. దాంట్లో మనం అందరం పాల్గొన్నాం. మన సత్తా ఏమిటి, ఇక్కడ మన యొక్క బీజేపీ సత్తా ఏమిటి, మనం ఏం సాధించాం, ఏం సాధించబోతున్నాం, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం ఎంత వాటా తీసుకోవాలనేది ఇవాళ మనం చూపించే బలం. ఇది మనం చేసుకోవాల్సిన బాధ్యత. ఎవరినో 500 మందినో 200 మందినో అక్కడ కూర్చోబెట్టడం కాకుండా ప్రతి గ్రామం నుంచి ప్రతి బూత్ నుంచి ఇవాళ కార్యకర్త మన ఎదురులో జరిగే కార్యక్రమాలు ఆ రకంగా ప్రతి గ్రామం నుంచి అటెండెన్స్ ఉండాలి. ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి మన కార్యకర్తలు బయలుదేరి ఒక్కరోజు ఏర్పాట్లన్నీ వాళ్ళే చేస్తున్నారు. వాహనాలు ఎన్నైనా అరేంజ్ చేయడానికి మన పార్టీ రెడీగా ఓన్లీ వెళ్ళి అక్కడ పొద్దున్నే అక్కడ అల్పాహారం అరేంజ్ చేస్తారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు అరేంజ్ చేస్తారు. మళ్ళీ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం 10 మందిని తక్కువ కాకుండా రావాలి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ చిన్ని మాట్లాడారు. తమ ఆసుపత్రి ద్వారా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ చంద్ర, డాక్టర్ లోకేష్, డాక్టర్ మల్హోత్రా, డాక్టర్ రామాంజీ నాయక్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న బండారువారి వీధిలో వరసిద్ధి వినాయక వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం భారీ అన్న సమరాధన ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్న సమరాధన ప్రారంభించారు. తొలుత విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. దాతల సహకారంతో తేలీల సంఘం, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు పట్టణ ప్రముఖులు జెట్టి గురునాథరావుతో పాటుగా విగ్రహదాతలు చెన్న వెంకటేశ్వరరావు, బండారు నాగేశ్వరరావు ఎంతగానో సహకరించారన్నారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 5వ వార్డులో బండారు వీధిలో బండారు ఆధ్వర్యంలో మా తెలుగు సంఘం తరపున భక్తు సహకారంతో శ్రీ వరసిద్ధి వినాయక వార్షికోత్సవ మహోత్సవాలు దివ్యంగా చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి సంవత్సరం లాగే సంవత్సరంలో కూడా గొప్ప అన్న సమాధానం చేసుకుంటూ, గొప్ప ఊరేగింపు చేసుకుంటూ స్వామివారిని సేవించుకుంటున్నాం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గురునాథ్ గారు వచ్చారు. అలాగే మా ఉత్సవ కమిటీ ఉన్నటువంటి ప్రతి సభ్యులకి కూడా మా తెలుగు సంఘం తరపున మా స్నేహితులకు, బంధువులకు, శ్రీరక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాలకి మాకు ఎప్పుడు కూడా ఎల్లంటి సహకారం చేస్తున్న శ్రీ జట్టి గురునాథ్ గారికి కూడా మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చే విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంత ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా, ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక
ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి పేదవారికి అందించాలనే లక్ష్యంతో అవగాహన కల్పిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పేదరికం నిర్మూలన, మాదక ద్రవ్యాల నివారణ అంశాలపై శనివారం న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తున్నామని తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వినియోగాన్ని అందరం కలిసి ప్రతిఘటించాలని సూచించారు. తొలుత జిల్లా కలెక్టర్ జె.కే. వెట్రిసెల్వితో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రతికించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె. రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి వైట్ టుడే ప్రత్యేకంగా అవగాహన కలిగించడానికి ప్రత్యేకంగా రోజు రిక్వెస్ట్ కొన్ని సీతారామ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే పూర్ ఫ్యామిలీస్ నుండి అంటే యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు 180 కేసెస్లో మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి. భీమవరం, నర్స్పూర్, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, చింతలపూడి, పాల్కొల్, జంగారెడ్డిగూడెం, నెడదవోల్ అండ్ భీమడోల్. ఇక్కడ కూడా సర్వీసెస్ ఎవరికి ఏం అవసరమైనా సరే లీగల్ ఎయిడ్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక లోక్ అదాలత్లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ కోఆపరేషన్తో అలాగే పోలీస్ వారి కోఆపరేషన్తో చాలా మ్యాటర్స్ సెటిల్ చేయడం జరిగింది. ఓల్డెస్ట్ ఈపీస్ సెటిల్ చేస్తామండి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టులో 6 or 7 మ్యాటర్స్ ఈపీస్ ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్లో ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నాయి. 2014, 16, 18 ఆ ఇయర్స్లో ఫైల్ అయినవి రీసెంట్గా అంటే లాస్ట్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యండి. దిస్ టైమ్ ఆల్సో. మత్తు పదార్థాల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, తద్వారా దేశం భవిష్యత్తును వినాశనం అవుతుందని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్ షాప్ యాజమాన్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఎన్ఆర్కే డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంపై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గతంలో ఒకే దేశంపై వేరొక దేశం క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేదన్నారు. కానీ ఇప్పుడు యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేసి తద్వారా దేశ వినాశనానికి పాల్పడుతున్నారన్నారు. కావున ఈ మత్తు పదార్థాల వినియోగం అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఈగల్ టీం ఉదయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మనము ఇక్కడ ఎందుకు అసోసియేట్ అయ్యాము, ఎందుకు సమావేశం అయ్యాము అనేది నాకు తెలిసి ఇప్పుడు దాకా అందరూ అడిషనల్ ఎస్పీ గారు కానీ ప్రజెంటేషన్స్ అని అందరూ వినుంటారు. ఈ డ్రగ్స్ మహమ్మారి అనే దాని మీద పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థే కాదు అన్ని వ్యవస్థలు పనిచేస్తుంది. డ్రగ్స్ అనేది ఓన్లీ కొంతమంది ఆశపూర్తో లేదా అడిక్ట్ అయిపోయి చేసే పని కాదు. ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ తో ఉంటాయి. ఒక దేశాన్ని చెడగొట్టాలంటే బాంబులు ఇంకోటి వేయాల్సిన అవసరం లేదు. స్లోగా డ్రగ్స్ పంపిస్తే చాలు. అక్కడి నుంచే వాడు డ్రగ్ అడిక్ట్ వాళ్ళ పేరెంట్స్ పడతాడు, దానికోసం హత్యలు చేస్తాడు, దానికోసం దొంగతనాలు చేస్తాడు. స్లోగా అదొక కార్టెల్ లాగా ఫామ్ అయిపోతే పెద్ద పెద్ద దేశాలు అతలాకుతలం అయిపోయినాయి ఉన్నాయి. కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, చాలా వనరులు ఉన్న దేశాలు కూడా నాశనం అయిపోయాయి. సో మన దగ్గర కూడా ఉన్న డ్రగ్ కంట్రోల్లో కూడా
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ డ్రగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ అట్లాంటివి మనకి లేవు. రీసెంట్గా నా దృష్టికి వచ్చింది ఏంటి, కొన్ని కోయిలు కూడా మీ షాపుల్లో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి నేర చరిత్ర ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు. అది కూడా మీరు వాళ్ళకి ఏదైనా నేర చరిత్ర ఉంది, డైవర్ట్ చేసే అధికారులు ఆస్కారం ఉంది, అలాంటి వాళ్ళని కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ ఒకసారి చేయించుకుంటే మీకు కూడా సేఫ్టీ ఉంటుంది ఫ్యూచర్లో. పోలీస్ అలాంటి వాళ్ళు ఫస్ట్ మీ షాప్లో జాయిన్ కాదు, లేకపోతే అది చాలా లాభదాయకమైన వ్యాపారం కదా. ఫేక్ బిల్ క్రియేట్ చేయాలన్నా ఇంకోటైనా కాటలు అయిపోతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏలూరు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి వై శ్రీనివాసరావు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వేచేసిన జడ్జికి ఆలయ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామివారికి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావునామధేయశ్చ మాధవీ నామధేయాః పృథ్వీ కృష్ణ యశస్వీ నామధేయశ్చ మోక్షజ్ఞ నామధేయశ్చ సహ కుటుంబానాం శ్రీపద్మావతి గోదావరి శ్రీమద్ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ప్రాప్తమస్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా యువజన విభాగ కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహ్మద్ ఉమ్మర్ షరీఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుండి ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడారు. తనకు పదవి రావడానికి సహకరించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావుకు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి కంపం విజయరాజుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసేందుకు తన వంతు కృషి చేస్తామని షరీఫ్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు పెళ్లి వయసు రాకుండానే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిషేధంపై ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయవాదులు పలు సూచనలు చేశారు. అదేవిధంగా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ సభ్యులు ఏవివి భువనేశ్వరి, డిఆర్వి కృష్ణ, బల్లె సాయికుమార్, తోట పద్మిని తదితరులు పాల్గొన్నారు. భీమడోలు రైల్వే గేట్ సమీపంలో హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం ప్రాంతానికి చెందిన దంపతులు శనివారం బైక్పై భీమడోలు గ్రామంలోకి కనకదుర్గమ్మ ఆలయం వద్ద డివైడర్ను దాటుతున్న సమయంలో విజయవాడ వైపు నుండి తణుకు వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సు వీరి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. భీమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు, మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. భేటీ వివరాలు సిటీ న్యూస్ ద్వారా వెల్లడి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ఉత్సాహంగా పనిచేయాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు 22వ దసరా మహోత్సవాలు. రాట మహోత్సవంలో కమిటీ సభ్యుల వెల్లడి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఏలూరు పర్యటన విజయవంతం చేయాలి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాస్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.